ముందుగా మనం ఒంటెల గార్డెన్ లో వేసిన స్వీట్ కార్న్ విత్తనాలు మొలకలు అయితే వచ్చేసాయి. దాని పక్కనే ఉన్న ఈ ఖాళీ జాగాలో ఏం చేసామో అలాగే ఏం వేస్తామో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మట్టిని పల్టీ కొట్టి గుల్లగా అయితే చేసేసాము. అలాగే ఈ జాగాలో మొక్కలు వేసే ముందు నీరు రావడానికి పెద్ద పైప్ అయితే పెట్టించేసాము. అలాగే దాంతో పాటు ఈ చిన్న పైపులు కూడా ప్రతి మొక్కకి నీరు వెళ్ళడానికి యూజ్ చేస్తాము. ముందుగా పెద్ద పైప్ కి హోల్స్ పెట్టి లబ్బర్లు పెడతాము. పెట్టిన తర్వాత ఈ పైపులు కనెక్ట్ చేసి స్ట్రైట్ గా లాగి పెట్టి పెట్టేసాము. ఈ చిన్న పైపులకి గ్యాప్ గ్యాప్ కి హోల్స్ అయితే ఉంటాయి, ప్రతి మొక్కకి నీరు వెళ్తుంది. అలాగే ఈ జాగాలో కూడా స్వీట్ కార్న్ వేస్తాం. ముందుగా వేసిన వాటికి 15 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ జాగాలో వేస్తాం. అలాగే వచ్చిన మొలకల్ని పురుగులు లాంటివి పట్టి మొత్తం తినేస్తున్నాయి. అందుకని ఈ రోజు ఈ కీడ దబ ఈ జాగాలో ఉన్న ప్రతి మొక్కకైతే కొట్టాము. అలాగే నేనున్న గార్డెన్ లో చాలా రకాల కూరగాయలు అయితే పండిస్తారు. గార్డెన్ లో ఎక్కడ ఖాళీగా ఉన్నా ఏదో ఒకటి పండిస్తూనే ఉంటాము. మా బాబాకి ఏదైనా ఇలా పండించి తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని సీజన్ బట్టి ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం. అలాగే మా గార్డెన్ లో జరిగేది ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.